రాష్ట్రంలో కరువుతో పొలం బాట పట్టారు బీఆర్ఎస్ నేతలు. ఇందులో భాగంగా ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉదయం నల్గొండ పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత పొలం బాట పట్టనున్నారు. పంటలు ఎండిన రైతులతో ముచ్చటించనున్నారు. ముషంపల్లిలో ఎండిన పంటల్ని పరిశీలిస్తున్నారు. బొర్లం రామరెడ్డి, గన్నబోయిన మల్లయ్యల పంటల్ని పరిశీలించిన వారితో మాట్లాడనున్నారు. రాష్ట్రంలో కరువుతో పొలం బాట పట్టారు బీఆర్ఎస్ నేతలు. ఇందులో భాగంగా ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉదయం నల్గొండ పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత పొలం బాట పట్టనున్నారు. పంటలు ఎండిన రైతులతో ముచ్చటించనున్నారు. ముషంపల్లిలో ఎండిన పంటల్ని పరిశీలిస్తున్నారు. బొర్ల రామరెడ్డి, గన్నబోయిన మల్లయ్యల పంటల్ని పరిశీలించి వారితో మాట్లాడనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, ఈ రోజు నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటించనున్నారు. అయితే నిన్న జనగామ, సూర్యాపేట జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పర్యటించడం జరిగింది. ఇటు సూర్యాపేట జిల్లాలో ఎండిన పంటలను కేసీఆర్ పరిశీలించి ఆ రైతులతోటి మాట్లాడి వారికి భరోసా కల్పించడం జరిగింది. అయితే ఈ రోజు నల్గొండ పార్లమెంటరీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొనున్నారు. వారికి ఈ ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేసే విధంగా కూడా కార్యకర్తలకు దిశ నిర్దేశం చేయనున్నారు. అయితే దీంతో పాటు ముషంపల్లి గ్రామానికి సంబంధించినటువంటి బోర్ల రామరెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించే కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ బోర్ల రామరెడ్డి అనే రైతుకు సంబంధించి గతంలో కరువు ఏర్పడ్డప్పుడు దాదాపుగా 500లకు పైగా బోర్లు వేసి తీవ్ర స్థాయిలో నష్టపోయినటువంటి రామరెడ్డికి తన ఇంటి పేరే బోర్ల రామరెడ్డిగా రావడం, అప్పట్లో కేసీఆర్ కూడా రామరెడ్డిని తన వద్దకు పిలిపించుకొని మాట్లాడి ఆయనకు ఏ విధంగా నష్టం జరిగింది, ఆ సాగుకు సంబంధించి బోర్లు ఎన్ని వేశారో, ఎంత ఖర్చు అయింది, ఆ విషయాలన్నీ కూడా ఆయన స్వయంగా రామరెడ్డిని కేసీఆర్ పిలిపించుకొని ఆయనతో మాట్లాడి కరువు పరిస్థితులకు సంబంధించి కూడా ఆయన నుంచి వివరాలు సేకరించడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల విషయంలో కేసీఆర్ ఈ రామరెడ్డిని ప్రతి రైతులకు సంబంధించి విషయం ఏదైనా మాట్లాడే సమయంలో కూడా కేసీఆర్ బోర్ల రామరెడ్డి పేరునే ఉచ్చరించే విధంగా కూడా ఆయన స్థాయి ఉండేది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నల్గొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర స్థాయిలో కరువు ఉన్న నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు, అంటే ఆయనతో అసలు కరువుకు సంబంధించి ఎలాంటి నష్టం ఏర్పడది, ఈ కరువుకు సంబంధించినటువంటి అంటే కరువును అధిగమించేందుకు ఏం చేసే పైకి, అంటే కరువును అధిగమించేందుకు చేయాల్సినటువంటి పనులపైన కూడా రామరెడ్డి తోటి ఉచ్చరించారు. అయితే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇప్పటికే అధికారం కోల్పోయిన తర్వాత కూడా దాదాపుగా పలుమార్లు ఈ జిల్లానే ఎంపిక చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇటు నాగార్జున సాగర్ ఆయకట్టుకు సంబంధించి కూడా నల్గొండ, ఖమ్మం రెండు జిల్లాల్లో సాగుకు నాగార్జున సాగర్ నుంచి సాగుకు నీరు అందించాల్సి ఉండగా ప్రస్తుతం నాగార్జున సాగర్ లో డెడ్ స్టోరేజ్ లో నీరు ఉండడంతో ఈసారి సాగుకు నీరు అందకపోవడంతో రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోవడం జరిగింది. ఏదైతే రబీ సీజన్ స్టార్టింగ్ లోనే రైతులకు తాగునీరు అంతదనే ఉద్దేశంతో 1-2 దఫాలు వారికి నీటిని విడుదల చేయడం జరిగింది. ఆ దఫాల్లో వారు నార్లు పోసుకోవడం కానీ, నాట్లు వేయడం కానీ చేయడం జరిగింది. కానీ తర్వాత డెడ్ స్టోరేజ్ కి నీరు చేరడంతో సాగుకు నీరు విడుదలలో అధికారులు దాన్ని నిలిపివేయడం జరిగింది. దీంతో ఆయకట్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో పంట నష్టపోవడంతో రైతులు తీవ్ర నష్టాల పాలవు కావడం, సాగుకు సంబంధించి పెట్టినటువంటి పెట్టుబడి కూడా అప్పు తీసుకొచ్చి పెట్టిన పరిస్థితుల్లో ఇటు రైతు బంధు కూడా 5 ఎకరాల లోపు వారికే రైతు బంధు పడ్డ నేపథ్యంలో రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఈ నల్గొండ జిల్లాకు సంబంధించి
ఇటు తుంగతుర్తి, నల్గొండ, సూర్యాపేట, అలాగే ఆలేరు నియోజకవర్గాలకు సంబంధించి ఇటు కాళేశ్వరం నుంచి నీటిని విడుదల చేస్తే మాత్రం ఆ 3 నియోజకవర్గాలకు సాగునీరు అందేది. కానీ ఆ విషయంలో కుంగింది అనే నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తుందని చెప్పి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించడం, ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోయిన పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఇటు దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, కోదాడ ఈ నియోజకవర్గాలకు సంబంధించి సాగర్ ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ఈ నేపథ్యంలో అక్కడ సాగుకు నీరందకపోవడంతో రైతులకు సంబంధించి భూములంతా కూడా బీడు బారిపోవడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్న నేపథ్యంలో ఇటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు ఈ జిల్లాకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు పర్యటించడం జరిగింది. ఈ రోజు కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో అంటే పార్లమెంట్ ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపు కోసం, అలాగే ప్రస్తుతం ఏర్పడ్డటువంటి కరువులకు సంబంధించి ప్రభుత్వం కనీసం సమీక్షలు నిర్వహించడం గానీ, ఇటు రైతుల వద్దకు వెళ్లి వారిని పరామర్శించడం గానీ, పంట నష్టాలకు సంబంధించి అంచనా వేయడం గానీ, ఎండిన పంటల అంచనా కూడా వేయకుండా కనీసం అధికారులతోటి సమీక్షలు కూడా నిర్వహించకపోవడంతో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా అధికార పక్ష కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న నేపథ్యంలో ఈరోజు కేటీఆర్ నల్గొండ పర్యటన మాత్రం రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. జానేజ్, అంటే నిజంగా తెలంగాణలో నీటి వనరుల లభ్యత పుష్కలంగా ఉంది అని కేసీఆర్ చెప్తున్నారు. అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నెగ్లెక్ట్ చేస్తుంది, లేకపోతే తెలంగాణలో నీటి లభ్యత అంతంత మాత్రమే ఉందా? సందీప్, ఏదైతే వర్షాభావ పరిస్థితులకు సంబంధించి ప్రాజెక్టులు ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి అంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉన్నటువంటి ప్రాజెక్టులు సాగునీరు అంటే ప్రాజెక్టులోకి వరద నీరు మాత్రం ఈసారి అనుకున్నంత కూడా రాకపోవడం, ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్ అంటే నీటి నిల్వలు కనీసం బయటికి తీసుకునేంత కూడా లేకపోవడం స్థితిలో ప్రస్తుత ప్రాజెక్టులు ఉన్నాయి. ఇటు నాగార్జున సాగర్ కావచ్చు, అటు శ్రీశైలం ప్రాజెక్టు కానీ ఈ ప్రాజెక్టులకు సంబంధించి నీటిని లభ్యత లేకపోవడం, మరోవైపు ఇటు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా నిన్న కేసీఆర్ మీడియా సమావేశంలో కూడా కొన్ని విషయాలు ఆయన వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం నాగార్జున సాగర్ లో డెడ్ స్టోరేజ్ లో నీరు ఉన్నప్పటికీ కూడా మరో 7 టీఎంసీలు మరోసారి 7 టీఎంసీలు నీటిని వాడుకునే విధంగా కూడా అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వైపు దృష్టి సారించడం లేదని చెప్పి నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి ఒక కామెంట్ చేయడం జరిగింది. మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్, ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కుంగిన బ్రిడ్జి ఏదైతే పిల్లర్లకు సంబంధించి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తుంది, రాజకీయంగా కూడా తమను టార్గెట్ చేసి మాట్లాడుతుంది తప్ప రైతులకు సాగునీరు అందించాలనే వారికి ఉద్దేశం లేకుండా కేవలం రాజకీయ లబ్ధి పొందేందుకు మాత్రమే ఈ కామెంట్లు చేస్తుంది అనేది కూడా కేసీఆర్ విమర్శించడం జరిగింది. మరోవైపు సింగూర్ ప్రాజెక్టు కావచ్చు, ఇటు అమ్మక సారక ప్రాజెక్టుకు సంబంధించి కూడా నీటిని ఎందుకు విడుదల చేయడం లేదు, ఇందులో అంటే 20 టీఎంసీల వరకు కూడా వాడుకునేంత ఉన్నప్పటికీ అధికారులు తోటి సమీక్ష నిర్వహించకుండా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం చేస్తుంది అనేది ఆయన వివరించడం జరిగింది. మరోవైపు ఇటు ఎస్ఆర్ఎస్పీ సంబంధించి కూడా కేసీఆర్ పర్యటన జనగామ, సూర్యాపేట జిల్లాలో ఉన్న నేపథ్యంలో ఎస్ఆర్ఎస్పీ సంబంధించి ప్రాజెక్టుకు ఉన్నటువంటి కాల్వలకు 3 రోజుల క్రితం నీటిని విడుదల చేయడం ఏంటని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇదే నీటి విడుదల ఒక నెల రోజుల ముందు విడుదల చేసి ఉంటే రైతులకు సంబంధించినటువంటి పంటలు ఎండిపోకుండా ఉండేది, రైతులు నష్టపోకుండా ఉండేదిగా అనేది కూడా ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేయడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో నీటి లభ్యత ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి నిల్వలను ఆధారంగా సాగునీటికి విడుదల చేయడంతో పాటు ఇటు తాగునీటికి సంబంధించి కూడా నీటి విడుదలకు సంబంధించి అధికారులతోటి టెక్నికల్ గా సమీక్షలు నిర్వహించి టెక్నికల్ గా వాడుకునే విధానాన్ని ఈ ప్రభుత్వం చేయడం లేదనేది ఘాటుగా ఆయన విమర్శించిన పరిస్థితి ఉంది. కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ చెప్పినటువంటి నీటి లెక్కలకు సంబంధించి కూడా ఆయన ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో మండిపడడం తోటి సాగునీటికి సంబంధించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదనేది కూడా
ఆయన చెప్పిన మాటల ప్రకారంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య.